గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం జేఈ బిట్స్ ఆర్ ఎంసెట్ బిట్స్ చెప్పుకోవడానికమ్మా యూనిట్ 1 వచ్చే వరకు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఈ టాపిక్ మనం చెప్పుకుందాము. ఆబ్జెక్టివ్ టైప్స్ బిట్స్ అమ్మా బిట్స్ ఇవి. ఒకసారి ఈ ఫండమెంటల్స్ అమ్మా, ఇవన్నీ ఫండమెంటల్స్ మరి ఈ ఫండమెంటల్స్ నేర్చుకునే వరకు మరి కొంచెం మీకు టైం పడుతుంది కాబట్టి నేను ఇది నోట్స్ రూపంలో మీకు కావాలంటే కనుక ఎవరన్నా కామెంట్ సెక్షన్లో మీకు నోట్స్ కావాలని ఓకేనా మీరు అడిగినట్లయితే నేను మీకు నోట్స్ ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ముందు మీరు ఈ బిట్స్ ముందు ఆబ్జెక్టివ్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆబ్జెక్టివ్ ఏ విధంగా మనం సాల్వ్ చేయాలన్నది నేను చెప్తాను ఇప్పుడు మీకు. యూనిట్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో మరి యూనిట్ అంటే ఏంటిదంటే అది ఒక స్టాండర్డ్ క్వాంటిటీ అంటాము. మరి మెజర్మెంట్ అంటే ఏంటిది అంటే కంపేరింగ్ ద గివెన్ ఫిజికల్ క్వాంటిటీ విత్ ద స్టాండర్డ్ క్వాంటిటీ. ఓకేనా, స్టాండర్డ్ క్వాంటిటీతో మనం కంపేర్ చేసి ఇవ్వబడినటువంటి ఫిజికల్ క్వాంటిటీని స్టాండర్డ్ క్వాంటిటీతో కంపేర్ చేస్తే దాన్ని మనం మెజర్మెంట్ అంటాం. మరి మెజర్మెంట్ ఏం కలిగి ఉండిద్ది అంటే 2 పార్ట్స్ కలిగి ఉంటుంది మెజర్మెంట్లో. అవి ఒకటి వచ్చేవరకు మ్యాగ్నిట్యూడ్, నెక్స్ట్ యూనిట్. చూడండి మరి మెజర్మెంట్ 2 పార్ట్స్ అంటున్నాం కదా, మరి ఆ 2 పార్ట్స్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ m = 5 kg. దీంట్లో మ్యాగ్నిట్యూడ్ వచ్చేవరకు ఎంత 5. ఓకే, కేజీ అనేది ఏంటిదంటే యూనిట్. యూనిట్ వచ్చేవరకు కేజీ అంతే కదా. కేజీ అనేది యూనిట్, మ్యాగ్నిట్యూడ్ వచ్చేవరకు 5 అంటాము. ఇప్పుడు చూడండి ఈ ఫిజికల్ క్వాంటిటీస్ 2 టైప్స్ ఉంటాయి. ఫండమెంటల్ క్వాంటిటీస్, డిరైవ్ క్వాంటిటీస్. ఓకేనా, ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటేనే ఇండిపెండెంట్ అమ్మా, డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటే డిపెండ్ అవుతాయి. ఇంకా అంటే డిపెండ్ అవుతాయి దేని మీద డిపెండ్ అవుతాయి అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతాయి. ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఎగ్జాంపుల్ ఏంటంటే లెంత్, మాస్, టైము, ఇవేంటి అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్. మరి డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఏరియా, డెన్సిటీ, ఫోర్స్. మరి ఎందుకని వీటిని డిరైవ్డ్ అంటామంటే లెంత్, మాస్, టైంని బేస్ చేసుకుని ఏరియా, డెన్సిటీ, ఫోర్స్ ఇట్లాంటివి మనం ఫిజికల్ క్వాంటిటీస్ని డిరైవ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఏరియా అన్నారు కదా, మరి ఏరియా ఈక్వల్ టు ఎంత? సైడ్ ఇంటూ సైడ్ అంటే లెంతే కదా, దానికి లెంత్ ఇంటూ లెంత్ 2 సార్లు మనం రాస్తే కనుక దీన్ని ఉపయోగించాలి. ఏరియా ఈక్వల్ టు ఓకేనమ్మా మీటర్ స్క్వేర్ కదా, యాక్చువల్గా మనకి మీటర్ స్క్వేర్ అంటే లెంత్ ఇంటూ లెంత్ అంటే ఎల్². దీన్ని ఉపయోగించి దీని ఫార్ములా మనం రాస్తున్నాం. అందుకనే దీన్ని మనం డిరైవ్డ్ క్వాంటిటీ అని పిలుస్తాము. డిరైవ్డ్ క్వాంటిటీ అంటే మనం ఫండమెంటల్ క్వాంటిటీస్ నుంచి డిరైవ్ చేస్తాము. ఓకేనమ్మా, ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని ఉంటాయి. ఆ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటే ఏంటిది అన్నది మీరు తర్వాత చూద్దరు, కానీ ముందు ఆ ఫార్ములా ఒకటి మీరు గుర్తుపెట్టుకోండమ్మా. సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో N1 U1 = N2 U2 ఇవన్నీ కూడా నేను మీకు నోట్స్ రూపంలో నేను నీకు ప్రొవైడ్ చేస్తాను. ముందు మనకి ఆబ్జెక్టివ్ టైప్కి ఇంపార్టెంట్ది ఇక్కడ ఏంటిది అంటే ఆబ్జెక్టివ్కి ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మా ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ. ఓకే, దీన్ని నేర్చుకో ముందు మరి డైమెన్షనల్ అనాలిసిస్. దీంట్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో డైమెన్షనల్ అనాలిసిస్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. యూజెస్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్ మెథడ్. ఓకే, అంటే డైమెన్షనల్ అనాలిసిస్ మెథడ్ను ఉపయోగించడం వల్ల యూజెస్ ఏంటిది అన్నది ఇక్కడ చూడండి. టు కన్వర్ట్ వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ అనదర్ సిస్టమ్ టు చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. అంటే ఇవ్వబడినటువంటి ఈక్వేషన్ కరెక్టా కాదా అన్నది కూడా చెప్తుంది. ఏంటిది? డైమెన్షనల్ అనాలిసిస్ యూజ్ చేయడం వలన. నెక్స్ట్ ఇంకేం చేస్తుంది? ఒక సిస్టమ్ నుంచి మరో సిస్టమ్కి కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది డైమెన్షనల్ అనాలిసిస్. నెక్స్ట్ ఇంకా దేనికి ఉపయోగపడుతుంది? టు డెరైవ్ ద ఈక్వేషన్స్ షోయింగ్ ద రిలేషన్ బిట్వీన్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య రిలేషన్ తెలిపే ఈక్వేషన్స్ డిరైవ్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఓకే, మరి ఇవన్నీ నేర్చుకోబోయే ముందు ఈ కన్వర్షన్ దీనికి ప్రతిదానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు చూడండి, వీటినన్నీ నేర్చుకోబోయే ముందు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద బేస్ చేసుకుని వీటినన్నిటి మనం చేయగలుగుతాం. మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్ని దీని మీద బేస్ అయ్యి ఉంటాయి. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ అంటే చూద్దాం.
ఇట్ స్టేట్స్ దట్ ఓన్లీ ఫిజికల్ క్వాంటిటీస్ ఆఫ్ సేమ్ డైమెన్షన్స్ కెన్ బి యాడెడ్, సబ్ట్రాక్టెడ్ అండ్ ఈక్వేటెడ్. అంటే ఏంటిది ఇక్కడ, ఇట్ స్టేట్స్ దట్ ఓన్లీ ఫిజికల్ క్వాంటిటీస్, ఏ ఫిజికల్ క్వాంటిటీస్ అయితే సేమ్ డైమెన్షన్స్ ఉంటాయో వాటిని మాత్రమే మనం ఏం చేయగలుగుతాం, యాడ్ చేయగలుగుతాం, సబ్ట్రాక్ట్ చేయగలుగుతాం, ఈక్వేట్ చేయగలుగుతాం. ఓకేనా? ఎగ్జాంపుల్, ఈ మూడు ఫిజికల్ క్వాంటిటీస్ అంటే జెడ్, ఎక్స్, వై ఫిజికల్ క్వాంటిటీస్. ఇక్కడ కూడా అంతే, జెడ్, ఎక్స్, వై ఈ మూడు ఫిజికల్ క్వాంటిటీస్. ఈ ఫిజికల్ క్వాంటిటీస్లో మరి ఇవి సేమ్ ఎందుకు యాడ్ చేయగలిగాం మనం ఎక్స్ ప్లస్ వై అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు జెడ్ యొక్క డైమెన్షను ఎక్స్ డైమెన్షను ఈక్వల్, జెడ్ డైమెన్షన్ వై డైమెన్షన్ ఈక్వల్, లేదా ఎక్స్ డైమెన్షన్ వై డైమెన్షన్ కూడా ఈక్వల్. అది దీన్ని బట్టి మనం చెప్పాల్సింది. ఓకేనా? ఇక్కడ కూడా అంతే, జెడ్ డైమెన్షను ఎక్స్ డైమెన్షను వై డైమెన్షన్ మూడు ఈక్వల్. అప్పుడు మాత్రమే ఈ ఈక్వేషన్ మనకు వస్తుంది. ఈ ఈక్వేషన్ మనం ఇలా రాయగలుగుతాం. ఓకేనా? సేమ్ డైమెన్షన్స్ ఉన్న ఫిజికల్ క్వాంటిటీస్ను మాత్రమే యాడ్ చేయగలుగుతాము అకార్డింగ్ టు హోమోజినిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ. దీనికి ఎగ్జాంపుల్గా మీరు చూస్తే కనుక మీకు ఇంకా అర్థమవుతుందమ్మా. ఓకేనా? ఇది ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇది ఇక్కడ చూడండి, యూజెస్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్ మెథడ్ అని చెప్పాను కదా, టు కన్వర్ట్ వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ అనదర్ సిస్టమ్ అని. ఫస్ట్ ఈ కన్వర్షన్ అనేది అంటే ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్ నుంచి ఇంకొక అనదర్ సిస్టంలోకి ఎలా మారుస్తాం అన్నది. ఇది యాజ్ యూజువల్గా ఎట్లా మారుస్తాం చూడండి. కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్కి ఎగ్జాంపుల్ నేను ప్రాబ్లం రాసి చూడమ్మా. ఆబ్జెక్ట్ Young's modulus of steel is 19 into 10 power 10 Newton per meter square. Express it in dyne per centimeter square. Here dyne is the CGS unit of force. ఓకే, వీళ్ళే ఇచ్చేసారు ప్రాబ్లంలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అంటే యంగ్స్ మాడ్యులస్ ఇచ్చారు, వై ఇచ్చారు ఎంత 19 into 10 power 10 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, 19 into 10 power 10 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, దీన్ని దేనిలో ఎక్స్ప్రెస్ చేయమంటున్నారంటే డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్, అంటే దట్ మీన్స్ సీజీఎస్ యూనిట్ ఆఫ్ ఫోర్స్. ఓకే, సీజీఎస్ యూనిట్లోనికి కన్వర్ట్ చేయమంటున్నారు. ఓకేనమ్మా. ఓకే, చూడండి, y ఈక్వల్ టు 19 into 10 power 10 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ y ఈక్వల్ 19 into 10 power 10 ఇంటూ ఇప్పుడు 1 న్యూటన్ ఈక్వల్ టు హౌ మెనీ డైన్స్, 10 power 5 డైన్స్. 1 న్యూటన్ ఈక్వల్ టు, ఇది మనకు తెలిసి ఉండాలి, 1 న్యూటన్ ఈక్వల్ టు 10 power 5 డైన్స్. అందుకని n ప్లేస్లో ఓన్లీ నేను 10 power 5 డైన్స్ రాశాను. బై మీటర్ స్క్వేర్ అని ఉంది, మీటర్ స్క్వేర్ అంటే 1 మీటర్ ఈక్వల్ టు 10 స్క్వేర్ సెంటీమీటర్స్. అందుకని మీటర్ ప్లేస్ 10 స్క్వేర్ సెంటీమీటర్ అని రాసి హోల్ పవర్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాసాం. వై ఈక్వల్ 19 into 10 power 11 డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఎట్లా వచ్చింది ఇది, 10 power 10 into 10 power 5 బై ఎంత 10 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే 10 power 4 వస్తుంది. ఇక్కడ 10 power 4ని పైకి తీసుకెళ్ళండి, లేదా అలా కాకుండా 10 power 4 10 power 5లో పోతుంది కదా, ఒక 10 మిగులుతుంది ఇక్కడ. ఓకే, నా 10 అంటే 10 power 1 అని అర్థం. 10 power 1 అని అంటారు. 10 power 1 into 10 power 10 అంటే 10 power 10 plus 1 అని రాయొచ్చు, అంటే 10 power 11 అనమాట. 19 into 10 power 11 డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఇట్లా ఒక సిస్టమ్ నుంచి అంటే మనం ఇక్కడ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ నుంచి డైన్ పర్ సెంటీమీటర్లోని కన్వర్ట్ చేసాము. నెక్స్ట్ ఇంకా ఏం రాశారు, ఫస్ట్ది ఇది టు కన్వర్ట్ ద వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ అంతర్ సిస్టమ్ అని రాశాను. నెక్స్ట్ చూడండి, టు చెక్ ద కరెక్ట్నెస్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ఈ రెండు సెకండ్ అండ్ థర్డ్. టు చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ అంటే ఇవ్వబడిన ఈక్వేషన్కి మనము ఈక్వేషన్ అనేది కరెక్టా కదా అనేది చెప్తామన్నమాట. ఓకేనా? సెకండ్ది ఇది చూడండి, టు చెక్ కరెక్ట్నెస్, చెక్ వెదర్ ద రిలేషన్ ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ is dimensionally correct or not, where symbols have their usual meaning. అంటే ఇవ్వబడినటువంటి ఈక్వేషన్ ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అనేది కరెక్టా కాదా అని అడుగుతున్నారు. ఓకే, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ కరెక్టా కాదా అని అడుగుతున్నారు. మరి సింబల్స్ హ్యావ్ యూజువల్ మీనింగ్ అంటే సింబల్స్ హ్యావ్ యూజువల్ మీనింగ్ అంటే ఇక్కడ మనకు తెలుసు కదా, అందుకని యూజువల్ మీనింగ్ అని రాశారు, అంటే వాటి మీనింగ్ కలిగి ఉన్నాయి అని చెప్తున్నారు. ఎస్ అంటే నేను డిస్ప్లేస్మెంట్ అని తెలుసు, యూ అంటే వెలాసిటీ అని తెలుసు, ఇనీషియల్ వెలాసిటీ అని, టీ అంటే టైము. ఓకేనా? నెక్స్ట్ 1/2 అనేది కాన్స్టెంట్, దీన్ని పక్కన పెట్టేసేయండి, దీనికి డైమెన్షన్స్ మనం ఏం రాయాల్సిన పని లేదు. ఏ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే, ఇక్కడ ఏ అని రాశారు కాబట్టి జీ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. దానికైనా జీకైనా డైమెన్షన్స్ ఒకటే, ఏకైనా జీకైనా డైమెన్షన్స్ ఒకటే. ఏ అంటే యాక్సలరేషన్, టీ అంటేనేమో టైం. ఇక్కడ ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకోండి, ఇవ్వబడిన ఈక్వేషన్ తీసుకోండి. ఎస్సీకు మనం ఏం చెక్ చేస్తున్నాము, ఓన్లీ
ఇది కరెక్టా కాదా అని చెక్ చేస్తున్నాం. ఈ ఈక్వేషన్ ఇవ్వబడిన ఈక్వేషన్ కరెక్టా కాదా అని చెక్ చేస్తున్నాం. ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఇంకే డైమెన్షన్స్ మనం ఎలా రాస్తున్నాం చూడండి. ఎస్కి అంటే డిస్ప్లేస్మెంట్కి డైమెన్షన్ ఎల్ ఓకేనా. డిస్టెన్స్ గురించి చెప్తుంది కాబట్టి ఎల్ అని రాస్తాం. వెలాసిటీకి డైమెన్షన్ ఇది మీకు తెలిసి ఉండాలి, ఎల్ ఇంటూ T⁻⁻1. ఓకే, ఇవి చదువుకోవాలి. ఎల్ ఇంటూ T⁻⁻1 మీకు డైమెన్షన్స్, బేసిక్ డైమెన్షన్స్, వాటి ఫార్ములాస్ మీకు ఈజీగా తెలిసి ఉంటే ఇవన్నీ ఈజీగా ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. మీకు కావాలి అంటే నన్ను PDF పెట్టమని అడిగితే కనుక మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. అంటే ఒక 50-60 కనీసం ఒక 50-60 డైమెన్షన్ ఫార్ములాస్ అన్నీ నేను మీకు ఒక PDF రూపంలో నేను పెడతానమ్మా. అది నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడమ్మా. యూటీ L⁻⁻1 అనేది యూ వెలాసిటీకి డైమెన్షన్. టీ అంటే టైం కదా, టైం డైమెన్షన్ క్యాపిటల్ T ప్లస్ తీసేమన్నాం కదా 1/2 కాన్స్టెంట్ మనకు అవసరం లేదు. ఏ అంటే ఏ యొక్క డైమెన్షన్ యాక్సలరేషన్ డైమెన్షన్ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అంటాం కదా. మీటర్ అంటే ఎల్ బై సెకండ్ స్క్వేర్ అంటే బై టీ స్క్వేర్ అనేది పైకి వెళ్తే T⁻⁻2 ఉంది. ఏకి డైమెన్షన్ ఫార్ములా L⁻⁻2. స్మాల్ టీ అంటే టైంకి డైమెన్షన్ ఫార్ములా క్యాపిటల్ T. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాసాము. ఇప్పుడు L ఈక్వల్ టు ఇక్కడ చూడండి T⁻⁻1 T⁻1 ఏమీ లేకపోతే పైన 1 ఉండట్టు 1 - 1 0 అవుతుంది. T⁻0 అంటే T⁻0 అంటే 1 కదా, అందుకని తీసేసాం. T⁻⁻1 T తీసేసాం. T⁻⁻2 T స్క్వేర్ అంటే బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు కదా, అందుకని క్యాపిటల్ T⁻⁻2 + 2 అంటే దీన్ని ఎలా రాస్తాము, క్యాపిటల్ T-2 + 2 రాస్తాం కదా. T⁻0 అంటే 1 ఓకేనా, అందుకని తీసేసాము. క్యాపిటల్ L ఇప్పుడు క్యాపిటల్ L + క్యాపిటల్ L అంటే L+L అని వచ్చింది. L+L అంటే ఏంటిది ఇక్కడ అంటే దీనికి ఎంతైతే డైమెన్షన్ ఉందో ఈ క్వాంటిటీకి, ఈ ఫిజికల్ క్వాంటిటీకి అంతే డైమెన్షన్ ఉండాలి, ఉంది కదా. నెక్స్ట్ దీనికి ఎంత డైమెన్షన్ ఉందో దీనికి కూడా అంతే డైమెన్షన్ ఉండాలి, ఉంది కదా. ఇక్కడ L+L అంటే 2L అని రాయకూడదు. మనం దేనికి ఇది రాస్తుంది అంటే హోమోజినిటీ ఫార్ములాని సాటిస్ఫై చేస్తుంది, హోమోజినిటీ ప్రిన్సిపల్ని సాటిస్ఫై చేస్తుంది. ఎలాగో చూడండి, ఇక్కడ రాసాను చూడమ్మా. అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ఫిజికల్ క్వాంటిటీస్ ఆఫ్ సేమ్ డైమెన్షన్స్ కెన్ ఓన్లీ బి యాడెడ్. మనకి ఏం తెలుసు అంటే ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ప్రకారం ఏవైతే ఓన్లీ మనం యాడ్ చేసేది ఏంటంటే ఓన్లీ సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్న వాటిని మాత్రం, సేమ్ డైమెన్షన్స్ ఉన్న వాటిని మాత్రమే మనం యాడ్ చేస్తాం. ఇక్కడ సేమ్ డైమెన్షన్స్ ఉన్నాయి, ఇక్కడ యాడింగ్ అనేది సేమ్గా మనము పెట్టాం కాబట్టి సేమ్ ఇక్కడ యాడింగ్ అనేది సేమ్గా ఉంది అంటే యాడ్ చేయగలుగుతున్నాము అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ సేమ్ డైమెన్షన్స్ ఉన్నాయి, సేమ్ డైమెన్షన్ ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి వాటిని అందుకని మనం యాడ్ చేస్తున్నాము ఇక్కడ రాసింది. అందుకని ఇప్పుడు సేమ్ డైమెన్షన్స్ ఉన్న వాటిని మనం యాడ్ చేయగలిగాము కాబట్టి కంపల్సరీగా ఈ ఫార్ములా అనేది S = UT + ½ AT² అనేది డైమెన్షనల్లీ కరెక్ట్ ఉంది. ఇది 2 చెక్ కరెక్ట్నెస్ ఉంది. నెక్స్ట్ థర్డ్ది, ఈ రెండు చెప్పుకున్నాం. థర్డ్ది, టు డిరైవ్ ది ఈక్వేషన్స్ షోయింగ్ ది ఈ రిలేషన్ బిట్వీన్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. దేన్ని ఏం ఉపయోగపడుతుంది, ఈక్వేషన్స్ డిరైవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఈక్వేషన్స్ ఏం తెలుపుతాయి, డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య రిలేషన్ తెలుపుతాయి. ఈక్వేషన్స్. ఆ ఈక్వేషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి లేకపోతే డిరైవ్ చేయడానికి డైమెన్షనల్ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. అది ఎలాగో చూద్దాం. టు డిరైవ్ ఈక్వేషన్స్ ఈ ప్రాబ్లం ఇచ్చాం. డిరైవ్ an expression for the time period of a simple pendulum of mass m, length L at a place where acceleration due to gravity is g. ఇక్కడ దాని కింద టైం డిపెండ్స్ ఆన్, ఇక్కడ మనకి స్పష్టంగా ఇచ్చారు టైం పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండులం మాస్ ఇచ్చారు, లెంత్ L, నెక్స్ట్ వేర్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ G.
ఓకే, టైం పీరియడ్ దేని మీద డిపెండ్ అవుతుందో మనకు ముందు తెలియాలి. సింపుల్ పెండింగ్ యొక్క టైం పీరియడ్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఎల్ మీద జీ మీద డిపెండ్ అవుతుంది. ఎల్ మీద జీ మీద. ఓకేనా, లెంత్ ఎల్ జీ. అందుకని అక్కడ రాసాం టైం డిపెండ్స్ ఆన్ ఏ లెంత్ ఎల్ అండ్ జీ. అందుకు మన ఎల్ అంటే జీ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మనం ఎలా రాయగలుగుతాం చూడు. క్యాపిటల్ టీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఇలా రాయాలి కంపల్సరీగా, ఇట్లాగా రాయాలి. క్యాపిటల్ టీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ పవర్ ఏ లెంత్ మీద డిపెండ్ అవుతుంది అన్నాము. అందుకని స్మాల్ ఎల్ పవర్ ఏ. నెక్స్ట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ మీద డిపెండ్ అవుతుంది అన్నాము. జీ పవర్ బి. ఓకే, ఇక్కడ పవర్స్ ఏం తెలుపుతాయి? ఇక్కడ ఏబి అనేవి ఏంటి డైమెన్షన్స్ అంటాం. ఏబిని డైమెన్షన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ టీ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని తీసేసాం. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని కాస్త ఈక్వల్గా మారిస్తే కంపల్సరీగా మనం కే కాన్స్టెంట్ కేని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఏదో ఒక కాన్స్టెంట్ని ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. నేను కే అనుకుంటున్నా కాన్స్టెంట్ని. కే ఎల్ పవర్ ఏ ఇంటూ జీ పవర్ బి. ఈక్వేషన్ 1 అనుకోండి దీన్ని. క్యాపిటల్ టీ ఈక్వల్ కే ఇంటూ. ఇప్పుడు డైమెన్షన్ ఫార్ములాస్ రాద్దాం. ఈ రెండు వైపులా మనకు తెలిసినటువంటి డైమెన్షనల్ ఫార్ములాస్ రాయాలి. ఇప్పుడు క్యాపిటల్ టీ అంటే టైంకి డైమెన్షనల్ ఫార్ములా టైమే. ఇది టైం పీరియడ్ కదా, టైం పీరియడ్ డైమెన్షనల్ ఫార్ములా క్యాపిటల్ టీని. ఓకే, ఇది రాసాం. ఈక్వల్ టు కాన్స్టెంట్ కే కాబట్టి మనం దీనికి డైమెన్షనల్ ఫార్ములా రాయాల్సిన పని లేదు. నెక్స్ట్ స్మాల్ ఎల్ లెంత్కి స్మాల్ ఎల్ అంటే ఇక్కడ ఏమని చెప్పారు వీళ్ళు? లెంత్ అన్నారు. లెంత్ కాబట్టి లెంత్కి డైమెన్షనల్ ఫార్ములా క్యాపిటల్ ఎల్. పవర్ ఏ ఉంది కూడా పవర్ ఏ రాసాం. నెక్స్ట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీకి డైమెన్షనల్ ఫార్ములా ఎల్ టీ పవర్ -2 హోల్ పవర్ బి ఉంది కాబట్టి బి రాసాం. ఇప్పుడు అంటే దీని అర్థం ఏంటి? ఓన్లీ క్యాపిటల్ టీ ఉంది కాబట్టి అర్థం ఏంటిది? ఎం పవర్ 0 ఎల్ పవర్ 0 టీ పవర్ 1. అంటే ఏదైనా డైమెన్షనల్ ఫార్ములాని మనం ఎలా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ అంటాం కదా. ఫిజికల్ క్వాంటిటీ ఎంఎల్టీ అంటే ఎం పవర్ ఏ ఎల్ పవర్ బి టీ పవర్ సి. ఓకే, ఈ నొటేషన్ ఉంటుంది. ఎం పవర్ ఏ ఎల్ పవర్ బి టీ పవర్ సి జనరల్ డైమెన్షనల్ ఫార్ములా యొక్క నొటేషన్ ఇది. ఎల్ పవర్ బి టీ పవర్ సి. వీటిల్లో మనకి కానీ డైమెన్షనల్ ఫార్ములా ఓన్లీ క్యాపిటల్ టీ ఉంది. ఓకే, క్యాపిటల్ టీ ఉంది. పవర్లో 1 ఉంది కాబట్టి 1. ఓకే, ఏమీ లేదు ఇక్కడ. ఏమీ లేదు అంటే ఏంటిది? 1 ఉండట్టు, అందుకని 1 రాసాం. మరి ఎల్ ఉందా అంటే ఎల్ లేదు. ఎల్ పవర్ 0 అందుకని ఎం పవర్ ఏ. అసలు ఎంఏ లేదు కాబట్టి ఎం పవర్ 0. ఓకేనా, ఇలా రాసుకోవచ్చు మనం. క్యాపిటల్ టీ డైమెన్షన్ ఫార్ములాని ఎలా రాసుకోవచ్చు? ఇది ఇక్కడ రాసాం చూడండి. ఎం పవర్ 0 ఎల్ పవర్ 0 టీ పవర్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎల్ పవర్ ఏ ఇంటూ ఇక్కడ ఎల్ పవర్ బి హోల్ పవర్ అని రాసాం కదా, అందుకని ఎల్ పవర్ బి టీ పవర్ -2 హోల్ పవర్ బి అంటే క్యాపిటల్ టీ పవర్ -2b -2 హోల్ పవర్ బి అంటే -2b దట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ క్యాపిటల్ ఎల్ పవర్ ఏ ప్లస్ బి ఎల్ పవర్ ఏ ప్లస్ బి క్యాపిటల్ టీ పవర్ -2b. ఇప్పుడు చూడండి, వీటిలో ఇది కదా వచ్చిన ఈక్వేషన్స్. పవర్స్ ఈక్వల్ చేయండి, పవర్స్ కంపేర్ చేయండి. ఓకేనా, రెండు వైపుల టర్మ్స్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క పవర్స్ని మనము ఈక్వల్ చేయొచ్చు. చూడండి ఎంత వస్తుందో. ఎల్ పవర్ ఏ ప్లస్ బి అని ఉంది. ఇక్కడ ఎల్కి సంబంధించిన ఎంత ఉంది? 0 ఉంది. అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0. నెక్స్ట్ క్యాపిటల్ టీ పవర్ -2b ఉంది. ఇక్కడ క్యాపిటల్ టీ పవర్ 1 అని ఉంది. అంటే 1 ఈక్వల్ టు -2b. ఈ రెండు చాలు. ఇక్కడ ఎం పవర్ 0 ఉంది కానీ ఇటువైపు ఎం పవర్ టర్మ్ ఏమీ లేదు. మళ్ళీ దీన్ని ఏమి రాయాల్సిన అవసరం లేదు. ఎల్ పవర్ ఏ ప్లస్ బి ఉంది. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 -2b ఈక్వల్ టు 1. కేని కేగా రాస్తాం. అందుకని కంపేర్ పవర్స్ ఆఫ్ సమ్ ఫిజికల్ క్వాంటిటీస్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇప్పుడు చెప్పింది రాసాం. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 అయితే ఏ ఈక్వల్ టు -b రాయొచ్చు. ఇక్కడ చూడండి -2b ఈక్వల్ టు 1 వచ్చింది కాబట్టి దాని నుంచి b ఈక్వల్ టు -1/2 బి ఈక్వల్ టు -1/2 అని రాసాము. ఓకే, బి ఈక్వల్ టు -1/2 అయితే అప్పుడు ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది? బి ప్లేస్లో -1/2 రాయండి. -1/2 అంటే +1/2. సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ అంటే ఏబి వాల్యూస్ని
మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఏబీ వాల్యూస్ని ఈక్వేషన్ 1 ఇది ఏబీ వాల్యూస్ని. ఏ అంటేనేమో ఎంత వచ్చింది మనకి 1/2 వచ్చింది. బి అంటేనేమో -1/2 వచ్చింది. అప్పుడు ఎంత వస్తుంది? క్యాపిటల్ టీ ఈక్వల్ టు కే ఇంటూ స్మాల్ ఎల్ పవర్ 1/2 జీ పవర్ -1/2. కనుక్కోమంది ఏంటిది? ఎక్స్ప్రెషన్ ఈక్వేషన్ కనుక్కోమన్నారు కాబట్టి మనము క్యాపిటల్ టీ ఈక్వల్ టు కే ఇంటూ ఎల్ పవర్ 1/2 జీ పవర్ -1/2 వచ్చింది. ఇప్పుడు క్యాపిటల్ టీ ఈక్వల్ టు కేని కేగా రాసాం. ఇప్పుడు ఎల్ పవర్ 1/2 జీ పవర్ -1/2 అన్నాం. ఎల్ పవర్ 1/2ని ఎల్ పవర్ 1/2గా ఉంచి జీ పవర్ -1/2ని డినామినేటర్లోకి తీసుకురండి. డినామినేటర్లోకి తీసుకొస్తే జీ పవర్ 1/2 అయ్యిద్ది. అప్పుడు రూట్ ఆఫ్ ఎల్ బై జీ అని రాయొచ్చు. రూట్ అంటే 1/2 కదా, ఓకే, రూట్ ఆఫ్ ఎల్ బై జీ. ఇది ఎక్స్ప్రెషన్. దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ టైం పీరియడ్. ఇది ఇవన్నీ ఏంటంటే ఇట్లా మూడింటిని ఉపయోగించి మనకి ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ప్రకారం త్రీ యూజెస్ ఉంటాయి. కన్వర్షన్కి, కరెక్ట్నెస్కి, ఈక్వేషన్స్ని డిరైవ్ చేయటం కోసం. ఇట్లా మూడింటికి 3 ఎగ్జాంపుల్స్ మీరు చూసారు. ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ ఇంకా దేని మీద బేస్ అయింది అని అడగరు మనల్ని ఎగ్జామ్లో. యాక్చువల్గా మనం ఓన్లీ ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అంటే మీకు ఒక ఐడియా ఉండిద్ది. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ప్రకారము మనం ఇలా చేయొచ్చు అన్నది ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ప్రాబ్లమ్స్ చూడండి. నెక్స్ట్, ది వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ ఫర్ n moles ఆఫ్ ఏ రియల్ గ్యాస్ ఈజ్ p plus a by v square into v minus b equal to nRT, where p is pressure, v is volume and T is absolute temperature, R is molar gas constant, a, B and C are van der Waals constants. The dimensional formula for AB is. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? p plus a by v square into v minus b equal to nRT. ఓకే, మనం కనుక్కోమంటున్నది ఏంటి అంటే ఏబి డైమెన్షనల్ ఫార్ములా కనుక్కోమంటున్నారు. మరి ఏబి డైమెన్షనల్ ఫార్ములాస్ మనం కనుక్కోమంటున్నారు కాబట్టి ముందు ఏ డైమెన్షను బి డైమెన్షన్ కనుక్కుంటే ఏబి డైమెన్షన్ ఈజీగా కనుక్కోవచ్చు ఇక్కడ మనం. ఓకే, దానికోసం ఇచ్చిన ఈక్వేషన్ రాసుకోండి. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ప్రకారం ఇక్కడ యాడ్ అయినవి అంటే యాడ్ చేశారు అంటే కంపల్సరీ ఇదిగో p plus a by v square అని రాశారు అంటే ఎప్పుడు ఇది p plus a by v square అని యాడ్ చేయగలుగుతారు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ప్రకారం? దీని డైమెన్షను అంటే p అంటే ఏం రాశారు? ప్రెజర్ డైమెన్షను, a by v square డైమెన్షను ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ యాడ్ చేయగలుగుతాం. అది ఎవరు చెప్తారు? ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ p ఈక్వల్ టు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ a by v square. అందుకని ఇట్లా రాసుకున్నాం. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ a by v square. ఓకే, ఏ అనేది మనం కనుక్కోవాలి కదా, డైమెన్షన్ ఆఫ్ ఏ కనుక్కోవాలి కాబట్టి ఏని ఏగా రాసాం, a by. నెక్స్ట్ v అంటే ఇక్కడ చెప్పారు పర్టికులర్గా v ఈజ్ వాల్యూమ్ అన్నారు. వాల్యూమ్ డైమెన్షన్ ఎంత? L క్యూబ్. మీటర్ క్యూబ్ అంటారు కదా యూనిట్స్ వచ్చేవరకు, మీటర్ క్యూబ్ కాబట్టి మీటర్ అనేది లెంత్కి యూనిట్ కాబట్టి L క్యూబ్. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ v ఈక్వల్ టు L క్యూబ్. ఓకే, L క్యూబ్ హోల్ పవర్ 2. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 రాసింది. దట్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ p అంటే మీరు ఈ ఫార్ములాస్ మీరు డైరెక్ట్గా చదివి గుర్తుపెట్టుకోండి, అప్పుడు ఈజీ అవుతుంది. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ p అంటే ఏంటిది అన్నది. ఓకే, మీకు గుర్తు లేకపోతే కనుక ఇలా అయినా రాసుకోవచ్చు. ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా దట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ అంటే ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా క్యాపిటల్ M L పవర్ T L ఇంటూ T పవర్ -2. ఇది ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా బై ఏరియా అంటే L². డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ A ఈక్వల్ టు L². దీని నుంచి ఓకేనా ఇది ఇలా రాసుకోవచ్చు, లేకపోతే ఈక్వల్ టు ఇట్లా రాసుకోవచ్చు. నాకు ఇక్కడ వరకు రాసినా నో ప్రాబ్లం. ఇక్కడ గమనించండి మీరు, ఓన్లీ నాకేం కావాలి రెండిట్లో స్మాల్ ఏ దీని డైమెన్షనల్ ఫార్ములా కావాలి నాకు. ఓకే, స్మాల్ a బై L క్యూబ్ ఇంటూ
ఎల్ క్యూబ్ హోల్ పవర్ 2 అంటే ఎల్ క్యూబ్ హోల్ స్క్వేర్ అంటున్నాం కదా, 3 × 2 అంటే 6, ఎల్ పవర్ 6 ఈక్వల్ టు ఎం టీ పవర్ -2 బై ఎల్ స్క్వేర్ అని ఉంది, ఎల్ అని రాసింది. ఇంకా ఒకసారి క్యాన్సిల్ అయిపోయింది, ఎల్ అని రాసాం. ఓకే, నెక్స్ట్ ఈ ఎల్ పవర్ 6, ఓకే క్యాన్సిల్ అయితే ఎల్ పవర్ 5 మిగులుతుంది. ఇక్కడ ఎల్ పవర్ 5 మిగులుతుంది. ఆ ఎల్ పవర్ 5ని ఇటువైపు తీసుకురండి. అందుకని స్మాల్ ఏ ఈక్వల్ టు ఎం ఎల్ పవర్ 5 ఇంటూ టీ పవర్ -2 అని రాసాం. నెక్స్ట్ ఇప్పుడు ఏ యొక్క డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసింది మనకి. స్మాల్ ఏ డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసింది. నెక్స్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ బి డైమెన్షనల్ ఫార్ములా మనం కనుక్కోవాలి, ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ బి కనుక్కోవాలంటే ఇక్కడ చూడమ్మా v - b అని ఉంది. v - b అని డైమెన్షనల్ ఫార్ములా. ఇక్కడ v - b అన్న దీని అర్థం ఏంటి? v - b అంటే అర్థం ఏంటి? ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ప్రకారం సేమ్ డైమెన్షన్స్ ఉన్న వాటిని మాత్రమే సబ్ట్రాక్ట్ చేయగలుగుతాం. అంటే డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ v ఈక్వల్ టు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ b. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ v ఈక్వల్ టు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ b. దట్ ఈస్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ b ఈక్వల్ టు వాల్యూమ్ యొక్క డైమెన్షన్. ఫార్ములా. ఓకే, b యొక్క డైమెన్షనల్ ఫార్ములా. b యొక్క డైమెన్షన్ ఫార్ములా అంటే డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ v అన్నాం కదా, వాల్యూమ్ డైమెన్షన్. డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ b ఈక్వల్ టు v యొక్క వాల్యూమ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా L3. ఓకే, ఇప్పుడు ఈ రెండు వచ్చేసినాయి. ఏ డైమెన్షనల్ ఫార్ములా, బి డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసినాయి. ఓకే, మనం కనుక్కోవాల్సింది ఏంటంటే డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏబీ కాబట్టి డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏబీ అని రాసింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంతో రాసుకోండి. ఏ డైమెన్షనల్ ఫార్ములా ml పవర్ 5 ఇంటూ టీ పవర్ -2. నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా ఇంటూ ఉంది, ఇంటూ సింబల్ ఇది కాబట్టి బి అన్నాం కాబట్టి బి డైమెన్షనల్ ఫార్ములా L3. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏబీ ఈక్వల్ టు ఎం, నెక్స్ట్ L3 ఎల్ పవర్ 5 అంటే ఎల్ పవర్ 8, 5 + 3 8, ఎల్ పవర్ 8 టీ పవర్ -2. ఇది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏబీ అంటే ఎం ఎల్ పవర్ 8 టీ పవర్ -2 అకార్డింగ్ టు గివెన్ డేటా. ఇది నెక్స్ట్ చూడండి, ది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఇక్కడ వరకు ఓకేనా? వీటిలో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ a by b in the equation p equal to a minus ct square by bx where p equal to pressure, x equal to displacement and t equal to time. Given p equal to ఏమి ఇచ్చారు? a minus ct square by bx. దీన్ని స్ప్లిట్ చేసుకోవచ్చు కదా, అందుకని a by bx మైనస్ ct square by bx అని రాసి. ఓకే, ఇప్పుడు మనం ఏమేం చేయొచ్చు అని చెప్పాం? ఇది కూడా ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ప్రకారం సేమ్ డైమెన్షన్ ఫార్ములాస్ ఉన్న ఫిజికల్ క్వాంటిటీస్ని ఈక్వలైజ్ చేయొచ్చు. అంటే డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ పి ఈక్వల్ టు డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ ఏ బై బిఎక్స్ ఓఆర్ఆర్, ఇంకా డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ పి ఈక్వల్ టు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ సిటీ స్క్వేర్ బై బిఎక్స్. అది ఓకే. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే మనల్ని కనుక్కోమంది ఏంటి? ఏ బై బి, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ బై బి. ఇక్కడ సింపుల్గా ఏ బై బి అని ఉంది కదా, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ బై బిని కనుక్కోవాలి. దానికోసం పి ఈక్వల్ టు ఏ బై బిఎక్స్. ఎందుకని ఏ బై బిఎక్స్ని పీకి ఈక్వల్ చేశారో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ పి ఈక్వల్ టు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏ బై బిఎక్స్. నెక్స్ట్ ప్రెజర్ పి ఈక్వల్ టు ఏ బై బిఎక్స్. ఇప్పుడు దీని నుంచి ఏ బై బి ఈక్వల్ టు ఈ ఎక్స్ని ఇటువైపు తీసుకెళ్ళండి, ఎక్స్పి అవుతుంది. ఇప్పుడు డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ ఏ బై బి ఈక్వల్ టు ఎక్స్కి డైమెన్షన్ ఫార్ములా. ఎక్స్ అంటే ఏంటి? ఎంతకి డిస్ప్లేస్మెంట్ అన్నారు, అందుకని ఇక్కడ డిస్ప్లేస్మెంట్కి డైమెన్షన్ ఫార్ములా ఎంత? ఎల్, లెంత్ కాబట్టి ఎల్. ఎక్స్కి డైమెన్షనల్ ఫార్ములా ఎల్. ఓకేనా? ఇక్కడ ఎక్స్ని రాసాం. పి ఈక్వల్ ప్రెజర్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ అనుకున్నాం కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్, క్యాపిటల్ ఎల్. నెక్స్ట్ ఎఫ్ బై ఏ అంటున్నాం. ఎఫ్ అంటే ఎఫ్ డైమెన్షన్ ఫార్ములా ఎల్ టీ పవర్ -2 బై ఏరియా డైమెన్షనల్ ఫార్ములా ఎల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్ స్క్వేర్ అవుతుంది, ఈ ఎల్ స్క్వేర్.
క్యాన్సిల్ అవుతుంది, ఎంటీ పవర్ మైనస్ టూ, ఎంటీ పవర్ మైనస్ టూ. ఎంటీ పవర్ మైనస్ టూ అనేది దేనికి డైమెన్షనల్ ఫార్ములా? ఏ బై బీకి డైమెన్షనల్ ఫార్ములా. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏబీ ఈక్వల్ టు ఎంటీ పవర్ మైనస్ టూ, ఎంటీ పవర్ మైనస్ టూ. ఇది నెక్స్ట్ ది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ magnetic field strength in M, L, T and C is given as. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నారంటే డైమెన్షనల్ ఫార్ములా ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్కి డైమెన్షనల్ ఫార్ములా కనుక్కోమంటున్నారు. అది దేనిలో ఉండాలి? కంపల్సరీగా వాళ్ళు ఇచ్చిన క్వాంటిటీస్లో ఉండాలంట. ఎంలో ఎల్, టీ, సి, ఓకేనా, ఈ ఫిజికల్ క్వాంటిటీస్లో ఉండాలంట. అందుకోసం అది ముందు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఫార్ములా తెలిసి ఉండాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఫార్ములా తెలియాలంటే వి నో దట్ ఆల్రెడీ ఒక ఫార్ములా మనకు తెలుసు. అదేం ఫార్ములా అంటే ఎఫ్ ఈక్వల్ టు బీక్యూవి. ఎఫ్ అంటే ఫోర్స్, బి సెంట్రిపెటల్ ఫోర్స్, బి అంటేనేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్. ఇది ఇప్పుడు కనుక్కోమన్నారు చూసారా, అది బి అంటే అది. నెక్స్ట్ క్యూ అంటే ఏంటిది? క్యూ అంటే ఛార్జ్, వి అంటే వెలాసిటీ. ఓకే, దీని నుంచి మనం కనుక్కోవాల్సిందేదో అది తీసుకుందాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అంటే వీటిలో ఏది? బి. కాబట్టి దాని నుంచి బి ఈక్వల్ టు ఎఫ్ బై క్యూవి. ఇప్పుడు డైమెన్షన్ ఫార్ములాస్ రాయండి. క్యాపిటల్ బి ఈక్వల్ టు ఎఫ్ డైమెన్షనల్ ఫార్ములా, ఫోర్స్ డైమెన్షన్ ఫార్ములా ఎంఎల్ టీ పవర్ మైనస్ టూ బై ఛార్జ్కి డైమెన్షన్ ఫార్ములా. మరి ఇక్కడ చూడండి, ఎఫ్ ఎంఎల్ టీ పవర్ మైనస్ టూ అన్నాం. ఇది ఉందిగా, కంపల్సరీ ఎల్, టీ ఉందిగా, అందుకని ఇట్లా రాసాం. దట్ ఈజ్ బై ఇక్కడ క్యూ అని ఉంది అంటే ఛార్జ్ డైమెన్షనల్ ఫార్ములా. ఇక్కడ క్యూలుంబ్ అని రాశారు. దాన్ని బేస్ చేసుకుని మనం ఛార్జ్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా సి అని మనం తెలుసుకోవచ్చు. ఇదే రాయాలి, కంపల్సరీగా ఇదే రాయాలి. నేను అయ్యే రాస్తానండి, ఐ ఈక్వల్ టు క్యూ బై టీ కదా అన్నది మనకు కుదరదు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారో అదే రాయాలి. ఓకే, సి అంటే కూలుంబ్ కాబట్టి ఇక్కడ ఛార్జ్ క్యూ ప్లేస్లో మనం ఎంత రాస్తున్నాం? ఛార్జ్ స్మాల్ క్యూ బదులు ఇక్కడ క్యాపిటల్ సి రాసాము. బై ఇక్కడ వెలాసిటీకి డైమెన్షన్ ఫార్ములా ఎల్ టీ పవర్ మైనస్, ఇది మనకు తెలుసు. ఈ క్వాంటిటీస్ దీనిలో ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి. ఉన్నాయి కదా. క్యాపిటల్ ఎల్ టీ పవర్ మైనస్ టూ క్యాపిటల్ ఎల్ టీ పవర్ మైనస్ వన్ అని రాసాను. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎల్ఎల్ క్యాన్సిల్ అవుతుంది. టీ పవర్ మైనస్ వన్, టీ పవర్ మైనస్ టూ అని ఉంది. టీ పవర్ మైనస్ వన్ పోతే కనుక టీ పవర్ ఇంకెంత మిగులుతుంది? టీ పవర్ మైనస్ వన్ ఉంటుంది. కాబట్టి క్యాపిటల్ ఎం, క్యాపిటల్ టీ పవర్ మైనస్ వన్. ఈ ఎల్ఎల్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ సి ఉంది, 1/c కాబట్టి న్యూమరేటర్కి వస్తే సి పవర్ మైనస్ వన్. ఇది డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్. బి ఈక్వల్ టు ఎంఎల్ టీ పవర్ మైనస్ వన్, ఎం టీ పవర్ మైనస్ వన్, సి పవర్ మైనస్ వన్. ఇది నెక్స్ట్ 8th. ఇఫ్ సి ఈజ్ వెలాసిటీ ఆఫ్ లైట్, హెచ్ ఈజ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ and g is gravitational constant are taken as fundamental quantities, then dimensional formula of mass is. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ మాస్ డైమెన్షనల్ ఫార్ములా డైరెక్ట్గా మనము ఎం అని రాయటానికి ఉండదు. ఇక్కడ రాశారు వీళ్ళు, పర్టికులర్గా ఇక్కడ రాశారు. దీస్ ఆర్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్. సి ఇవ్వబడినటువంటివి, సి, హెచ్, జి ఇవన్నీ కూడా ఫండమెంటల్ క్వాంటిటీస్గా తీసుకున్నామని రాశారు. కాబట్టి కంపల్సరీగా మనం రాయాల్సింది ఏంటంటే సి డైమెన్షనల్ ఫార్ములా రాయాలి ముందు. ఇక్కడ సి డైమెన్షనల్ వెలాసిటీ ఆఫ్ లైట్, వెలాసిటీ డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది? ఎల్ టీ పవర్ మైనస్ వన్. వీనో హెచ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ డైమెన్షన్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి, చదవాలి. ఇవి చదివితే మీకు గుర్తుంటాయి. నెక్స్ట్ హెచ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ డైమెన్షనల్ ఫార్ములా ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ మైనస్ వన్. నెక్స్ట్ జీ ఈజ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ జీ డైమెన్షనల్ ఫార్ములా ఎం పవర్ మైనస్ వన్ ఎల్ క్యూబ్ టీ పవర్ మైనస్ టూ. ఓకే, ఈ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 అనుకోండి. ఇక్కడ కనుక్కోమన్నది ఏంటి? మనల్ని డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ మాస్ డైమెన్షనల్ ఫార్ములా కనుక్కోమన్నారు. మాస్ డైమెన్షనల్ ఫార్ములా కనుక్కోవడానికి
వీటిలో మాస్ ఎక్కడ ఉందో చూడండి. ఈక్వేషన్ 2లోను ఈక్వేషన్ 3లోను మాస్ ఉంది, ఎం ఉంది. ఓకే, ఈ ఎం ఎలా వస్తుంది మనకి అన్నది ఇంపార్టెంట్. నేనేం చేస్తానంటే దానికోసం హెచ్/జీ ఈక్వల్ టు అంటే ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 3తో డివైడ్ చేస్తా. ఈక్వేషన్ 2/3 హెచ్/జీ వచ్చింది. LHS హెచ్/జీ వచ్చింది కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు ml² T⁻⁻1/m⁻1 L³ T⁻⁻2 దట్ ఈజ్ ఈక్వల్ టు m⁻1 పైకి వెళ్తే m⁻+1 అయ్యిద్ది. m⁻+1 m⁻+1 m². నెక్స్ట్ ఈ ఎల్ ఇక్కడ l⁻1 అని ఉంది. ఓకే, ఈ l⁻1 అనేది న్యూమరేటర్కి వస్తే l⁻−1 అయ్యిద్ది. ఓకేనా, సారీ ఇది L³ న్యూమరేటర్కి వస్తే l⁻−3 అవుతుంది. L² అంటే l⁻2 -3 ఈక్వల్ ఎంత, l⁻−1. నెక్స్ట్ T⁻−2 ఉంది డినామినేటర్లో, న్యూమరేటర్కి వస్తే T⁻+2 అవుతుంది. T⁻+2 T⁻−1 అంటే T⁻+1 దట్ ఈజ్ ఈక్వల్ టు m². ఓకే, దీన్ని ఏం చేసామంటే l⁻−1 ఉంది కదా, బై ఎల్లో రాసి l⁻−1 అంటే 1/L కాబట్టి డినామినేటర్కి వచ్చింది. ఇక్కడ ఈ టీని కూడా డినామినేటర్లో రాయండి, T⁻−1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు m² బై ఇక్కడ m² రాసి m² L⁻−1. ఇక్కడ L⁻−1 అనేది ఏంటి, L⁻−1 ఇక్కడ చూడండి ఈక్వేషన్ 1లో L⁻−1 = C అని రాసుకున్నాం, అందుకని దాని ప్లేస్లో C అని రాసి m²/c. అప్పుడు హెచ్/జీ ఈక్వల్ టు m²/c వస్తుంది. దాని నుంచి మనకు కావాల్సింది m² ఈక్వల్ టు hc/g. దట్ ఈజ్ ఓకే, దట్ ఇంప్లైస్ m ఈక్వల్ టు చూడండి స్క్వేర్ ఉంది, ఇది రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే రూట్ వస్తుంది. √hc/g ఈక్వల్ టు h⁻1/2 రూట్ అంటే ఏంటి, 1/1/2 h⁻1/2 c⁻1/2 ఇక్కడ 1/g అని ఉంది. 1/g √1/g అంటే g⁻- వస్తుంది, -1/2 క్యాపిటల్ M ఈక్వల్ టు ఇప్పుడు డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ మాస్ M ఈక్వల్ టు h⁻1/2 c⁻1/2 g⁻−1/2. దాన్ని ఎలా రాసుకున్నాము, బ్రాకెట్ h⁻1/2 g⁻−1/2 c⁻1/2. ఇది ఈ డైమెన్షన్ ఫార్ములాస్. నెక్స్ట్ ఫర్ ఏ పార్టికల్ టు మూవ్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్. ఓకే, టైమ్ ఈజ్ ఓవర్. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఆల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆల్ బటన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది నోటిఫికేషన్ రూపంలో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.